హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను అనుకోకుండా కొంచెం పని ఉంటే ఊరికి వచ్చామన్నమాట. ఊర్లో లాస్ట్ రోజు అమావాస్య రోజు కార్తీక మాస వనభోజనాలు అయితే జరిగినాయి. ప్రతిరోజు జరుగుతున్నాయంట. బట్ నాకు ఆ రోజు అవకాశం దొరికిందనమాట వనభోజనాలు చేయడానికి. అయితే మేము ముందు రోజు పని మీద వచ్చే ముందు స్టార్ట్ అయినామన్నమాట మధ్యాహ్నం నుండి. సో మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయ్యకముందు మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను ఇక్కడ టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే ఊరెళ్ళడానికి మధ్యాహ్నం 2కి అనుకున్నాము, కానీ బాగా లేట్ అయింది. మాకు సోమవారం రోజు కొంచెం వర్క్ ఉందని చెప్పి ఊరికి బయలుదేరినాం అనమాట. ఇక్కడ ఇంకా మళ్ళీ నైట్కి ఉండం కాబట్టి టమాటో రైస్ అయితే ఈజీగా అయిపోతుంది అని చెప్పి నేను టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేసి మధ్యాహ్నానికి కొంచెం ప్రిపేర్ చేసి కొంచెం మా నితీష్కి అయితే కారం లేకుండా పక్కకు తీసాను. ఇదైతే ఇంక ఈజీగా తినేసి ఒకవేళ మిగిలితే బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి టమాటో రైస్ అయితే చేస్తున్నాను. ఏం లేదు, టమాటాలు అయితే మంచి ఒక 5-6 బాగా రెడ్డు ఉన్నవి కట్ చేసుకొని మనకి ఎంత బియ్యం కావాలంటే అంత బియ్యానికి 1.5 పోసుకుంటే చాలండి. 2 గ్లాసులు పోసుకుంటే టమాటో రైస్ మెత్తగా అయిపోతుంది. సో కొంచెం నానబెట్టుకొని 1.5 గ్లాసే పోసుకుంటాను. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, తర్వాత ఈ చెక్క లవంగాలు, కొంచెం ఆకు, సాజీరా అవన్నీ వేసుకుంటాం కదా. నేనైతే కొంచెం శనగపప్పు అయితే వేసుకుంటాను ఈ టమాటో రైస్లో. మీకు కావాలంటే ఇంతకుముందు రెసిపీ లేదు, ఓన్లీ టమాటో రైస్ రెసిపీనే కావాలి అంటే ఒకసారి నేను పోస్ట్ చేశాను ఫస్ట్లో, నా లాంగ్ వీడియోస్లో ఫస్ట్లో ఉంటుంది. అయినా ఆల్మోస్ట్ అందరికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి. అయితే నాకైతే టమాటో రైస్ చేయడం చాలా ఈజీ. ప్లస్ లెమన్ రైస్, పులిహోర వాటికంటే కూడా ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు జర్నీలకు వెళ్ళాలన్నా, ఒకవేళ ట్రైన్లో ఏమైనా జర్నీ చేయాలన్నా ఎక్కువ నేను ఈ టమాటో రైసే ప్యాక్ చేసుకొని వెళ్తాను అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే నిమ్మకాయ పులుపు, చింతపండు పులుపు పడని వాళ్ళు ఈ టమాటా పులుపు బాగానే ఉంటుంది, అంత పులుపు ఏమి ఉండదు. సో ఇంక ఇక్కడైతే మా నితీష్కు తీసిన తర్వాత కొంచెం కారం వేసాను. ఇంకా మిగతావి ఏమి వేయనండి, జస్ట్ కారము, ధనియాల పొడి వేస్తాను అంతేనండి. నేను ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా లేక ఓన్లీ కరివేపాకు వేసాను. ఏముంటే అవి వేసేసుకొని మంచిగా 1.5 పోసుకోండి, పొడి పొడి వస్తుంది. ఇక మీకు పక్కన ఏమైనా కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. నాకు తెలిసి రైతా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, పెరుగు రైతా, ఓన్లీ అంతే చాలు. సో నేనైతే కారము, ధనియాల పొడి వేసినాక ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ముందే నానబెట్టి పెట్టుకున్నాను బియ్యం అయితే. సో ఆ బియ్యం అయితే వేసేసుకున్నాను. నేను ఎప్పుడు ఊరు వెళ్ళాలన్నా ఇలాంటి రైస్లే చేస్తాను, ఎక్కువ టమాటో రైస్ ఇలాంటివే బాగా చేస్తాను. అవైతే ఇంకా మళ్ళీ కర్రీలు మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా, బాగా టైం పడుతుంది అని చెప్పి ఎక్కడైనా జర్నీలకి నేను ఇలాంటివే వేస్తా. బట్టలు ప్యాక్ చేసుకున్నాము, బట్టలు ప్యాక్ చేసుకోవాలి, మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎటైనా ఊరు వెళ్తున్నామంటే ఒక రోజులో వచ్చేయం కదా. మాకు మినిమం బస్సు అంటే కరీంనగర్ నుండి నంద్యాలకి 12 గంటల జర్నీ పడుతుంది ఈజీగా. ఈరోజు ఎట్లో మా ఆయన కారులో తీసుకెళ్తున్నాడు. సో అందుకు కొంచెం ఇంకా ఈజీ అనిపిస్తుంది. లేకపోతే బస్సులో ఒక్కొక్క బస్సు ఎక్కాలి దిగాలి. సో ఈరోజు కార్లో కాబట్టి ఇంకొంచెం నిదానంగా ఉన్నా, లేకపోతే చాలా హడావిడి అవుతుంది నాకైతే ఊరు వెళ్ళాలంటే. ఇవన్నీ తిన్న తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకోవాలి, ఎక్కడి వెక్కల సర్దేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ బస్సు బుక్ చేసుకుంటే ఇంకా ఆ టైంకి అందాలి, అదొక పెద్ద రిస్క్ అనమాట. సో ఇక్కడైతే బియ్యం వేసేసాను. బియ్యం వేసిన తర్వాత ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటుంటాను ఎప్పటికప్పుడు. సో ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఈ రైస్ అయితే చేసేసుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసి ఎక్కడివి అక్కడ సర్దేసి ఇంకా అవన్నీ పెట్టేసరికి నాకు చాలా హడావిడి అవుతుంది. మళ్ళీ పిల్లలను రెడీ చేసుకోవాలి, అన్ని పనులు ఉంటాయి అన్నమాట. మీరైతే ఊరు వెళ్తున్నారు అంటే హడావిడి పడతారో లేదో చూడండి. మాకైతే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, అంటే వెళ్తే ఇప్పుడు సమ్మర్ ఒకవేళ దసరా, సంక్రాంతి హాలిడేస్ అయితే 10 డేస్ ఉంటాం. ఇప్పుడు ఒక 2-3 డేసే కాలే, పిల్లలు స్కూల్ ఉన్నాయి కాబట్టి. సో తొందరగానే వచ్చేస్తాం. ఎంత తొందరగా వచ్చేసినా ఇక్కడ ఏమన్నా వంట రూమ్లో మిగిలిపోయినవి అయితే అవి బూజు వచ్చేస్తాయి. సో అలాంటివన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోవాలి. సో అలాగా ఇక్కడైతే టమాటో రైస్కు అన్నీ పోసి పెట్టుకున్నాను. ఇంక ఇలా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంటే మంచిగా పొడి పొడిగా అయిపోతుంది టమాటో రైస్ అయితే.
15 మినిట్స్ తర్వాత రైస్ అయితే పొడి పొడిగా చాలా మంచిగా వచ్చేసింది. ఇంకా మేమందరం తిన్న తర్వాత మేమైతే రెడీ అయినాం. కానీ మా ఆయన వర్క్ కాక మేము ఎప్పుడూ 2కు 3కి వెళ్ళాలంటే ఆయన చాలా బిజీ ఉండి ఆయన వాళ్ళ కోవర్కర్స్ను పిలుచుకొని చాలా పని ఉంటే అవన్నీ కొరియర్ చేసి లాస్ట్కి మేము బయలుదేరేసరికి అయితే 4:15 4:30 అయింది. ప్రాబ్లం ఏంటంటే 4:30కి అట్లా బయలుదేరితే నైట్ అంతా జర్నీ, మళ్ళీ సింగిల్గా ఆయన ఒక్కడే డ్రైవ్ చేయాలి. నాకైతే కార్ జర్నీ అయినా బస్ జర్నీ అయినా ఏంటో నాకు ముందర వెహికల్స్ చూస్తుంటే అసలు నిద్ర అనేది పోను. నేను ఇంకా చూస్తూనే ఉంటాను. మళ్ళీ మనం నిద్రపోతే పక్కన వాళ్ళకి ఏడ నిద్ర వస్తుందో అనే ఒక పెద్ద టెన్షన్ అయితే రన్ అవుతుంటుంది నా మైండ్లో అయితే. ఇక్కడ నేను 4:15కి స్టార్ట్ చేసినానంటే మేము వెళ్ళేసరికి ఊరికి 2 o'clock అయింది. ఈ 2 o'clock వరకు నేను అసలు కన్ను రెప్ప కూడా ముయ్యలేదు. సో అంత కాన్సన్ట్రేషన్గా ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉంటాను. ఇంకోటి, ఏదైనా లాంగ్ జర్నీలు చేసేటప్పుడు నేనైతే ఇది ఫాలో అవుతాను. బయలుదేరే ముందు దేవుడి దగ్గర కొంచెం దండం పెట్టుకొని, అంటే మాకు ప్రశాంతంగా జాగ్రత్తగా ఇంటికి చేర్చండి అని చెప్పి జాగ్రత్తగా ముక్కుకొని కొంచెం ప్రేయర్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అవుతా నేను. అదో టెన్షన్ అనమాట నాకు. సో తర్వాత అయితే ఇక్కడ సిద్దిపేట తర్వాత ఇక్కడ జాంకాయలు, హైవే మీద జాంకాయలు పెట్టి అమ్ముతుంటారు. మా ఆయనకు జాంకాయలు బాగా ఇష్టం. సో జాంకాయలు కొనుక్కొని కొన్ని కట్ చేయించుకొని ఉప్పు కారం వేసుకొని వచ్చినాడు. తర్వాత మేము 6:30కి అయితే ఒక చోట టీకి ఆగినాం అనమాట. సో ఇక్కడ టీ తాగడానికి ఆగినాము. టీ తాగిన తర్వాత ఇంకొక చోటేమో ఇప్పటికీ టీ తాగిన తర్వాత 6:30 తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కినాము. ఈ ఔటర్ రింగ్ రోడ్లో అయితే స్టార్టింగ్ ఒకటి, అసలు ఔటర్ రింగ్ రోడ్డు మేము మంచిర్యాల హైవే నుండి ఎక్కిన తర్వాత 65 కిలోమీటర్లు ఉంది మా కర్నూలు హైవే ఎక్కడానికి. అంటే బెంగళూరు నేషనల్ హైవే ఉంటుంది, దాని మీదకి రావాలి కర్నూలు వెళ్ళడానికి. 60 కిలోమీటర్స్ ఉంది ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్డే 60 కిలోమీటర్స్ ఉంటే ఇంకా లోపలికి వెళ్తే అస్సలు కష్టము. ఔటర్ రింగ్ రోడ్ మీద అంత స్మూత్గా వెళ్ళినా గంట బాగా పడింది. ఇంకా సిటీలోకి వెళ్తేనైతే అసలు ఇంకా 2-3 గంటల పైగా ఈజీగా మేము 8 o'clockకే వచ్చినాం ఔటర్ రింగ్ రోడ్ మీదకి. చాలా టైం పడుతుంది, కానీ దీని మీద అయితే బాగా ప్రశాంతంగా వచ్చేసినాము, టైం పట్టినా కూడా. కానీ 10 గంటలు నాన్ స్టాప్ జర్నీ అయితే మా ఆయన బాగానే చేసిండు. పొద్దున అంతా బాగా వర్క్ ఉండే, అంత పని అంతా చూసుకొని కూడా సింగిల్గా బాగానే డ్రైవ్ చేసిండు. ఇక్కడైతే ఇంకా రింగ్ రోడ్డు దిగుతూనే టోల్గేట్, ఎక్కేటప్పుడు టోల్గేట్, దిగేటప్పుడు టోల్గేట్. ఫస్ట్ అయితే నాకు ఒకటే అనిపిస్తుంది, ఏదైనా కారు కొనాలంటే కారు కొనడం ఈజీ, కానీ కారుకు పోసే పెట్రోలు, ఈ టోల్గేట్స్ అంటే మనకు ఛార్జీలకు తగినంతగా కారుకు కరెక్ట్ పెట్రోల్ అయితే ఏమనిపించదు. కానీ ఛార్జీతో పోలిస్తే కారుకి కొంచెం కంఫర్ట్ జోన్ ఉంటుంది. కానీ నాకైతే ఈసారి మాత్రం వామిటింగ్ రాలేదండి. ఇక్కడైతే టిఫిన్కి ఆగినాము. నేను మా నితీష్ పూరి అంటుంటే ఒక చోటైతే వడ అన్నాడు, కానీ అక్కడ వడ లేదు. సో నితీష్కి పూరి, జోషి దోశ తిన్నది. ఇంకా తర్వాత అయితే మేము 1 o'clock 11కు కర్నూలుకి వచ్చినాము. కర్నూలు నుండి ఇప్పుడు 1:45కి మా ఊరు రోడ్డు అయితే ఎక్కినాము. ఇంక ఇక్కడ కర్నూలు నుండి మా ఊరు నంద్యాలకి 1.5 hour పడుతుంది. మా నంద్యాల నుండి మా ఊరికి ఒక 30 minutes పడుతుంది. సో ఇంక ఇది సింగిల్ రోడ్డు, కొంచెం నిదానంగా వచ్చినాము. ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మా ఊరు రోడ్లోకి టర్న్ అయ్యేటప్పుడు. సో ఇక్కడైతే ఇంకా మా ఊరు రోడ్లోకి టర్న్ అయినాము. ఇంక ఈ నుండి రోడ్ అట్లా చిన్న గుంతలు ఉంటుంది, ఎక్కువ హెవీ వెహికల్స్ పోతాయి కాబట్టి, అంటే వడ్ల కోసం అట్లా ఇంక ఇంటికి వస్తానే పిల్లలు పడుకున్నారు. అప్పటికే 2 o'clock అయింది. చాలా పిల్లలైతే అసలు కారులో ఉన్నంతసేపు కళ్ళు తెరిచి చూస్తూ కూర్చున్నారు. ఎంత పడుకోమన్నా కూడా చాలా అలసిపోయినాం. అసలు ఎంత కార్ అయినా కాళ్ళు గుంజేసినట్టు అయిపోతాయి కదా నాన్ స్టాప్గా. 10 గంటలు అయితే ఇంకా కారు కాబట్టి 10 గంటలు, బస్సు అయితే ఎన్ని ఎక్కాలనో దిగాలనో ఇంకా ఎక్కువ విసుగొస్తుంది. ఇదొకటి బాగా ఇబ్బంది అనిపిస్తుంది ఊరు రావాలంటే. 12-13 గంటలు నాన్ స్టాప్గా చేయాలంటే జర్నీ. తర్వాత అయితే తెల్లారినాక మా ఊర్లో కాసిరెడ్డి నాయన దగ్గర, అంటే ప్రతి కార్తీక మాసంలో వనభోజనాలు అయితే పెడతారండి. సో ఇక్కడ కార్తీక మాసంలో అమావాస్య రోజు హోమం చేసి వనభోజనాలు అయితే పెడుతున్నారు. సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే ఊర్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధి వాళ్ళు ఒక్కొక్క సోమవారము అలా పెడతారనమాట. సో ఈరోజు పెట్టిన వాళ్ళు అయితే పిలిస్తే అందరం వెళ్ళాము. చాలా బాగా జరిగినాయి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే కరెక్ట్గా
గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి దగ్గరే పక్కనే కరెక్ట్గా మొత్తం వరి పొలంలోనే ఉంటుంది. వెనకల పొలమే, ముందర పొలమే, సైడ్కి పొలమే, వరి పొలంలో మంచిగా పచ్చని పొలాల మధ్య ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఫస్ట్ ఎవరు ఏ పెళ్లి కూతురు ఏ కార్యక్రమమైనా వెళ్ళే ముందు ఇక్కడ దిగి ఊరు దాటే ముందు ఇక్కడ టెంకాయ కొట్టి వెళ్తారనమాట. ఏ ఫంక్షన్ అయినా సరే, ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడైతే వరి పొలాల మధ్య ఉంటుంది. చాలా బాగా మంచిగా అనిపించింది వనభోజనాలు అయితే. నేను పోలేదు అని ఫీల్ అయ్యేదాన్ని, బట్ నేను వస్తూనే ఇక్కడ లాస్ట్ రోజు ఇలా వనభోజనం చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఇక్కడ గుడి పక్కనే ఇలా మంచిగా వరి పొలాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వడ్లు పడినాయన్నమాట, ఇంకా కొద్ది రోజుల్లో కోస్తారు, అందుకే లైట్ ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇక్కడైతే హోమం జరుగుతుంది. సో హోమంలో చాలా రకాల హోమాలు ఉంటాయి. బట్ ఈ హోమంలో ఏమేమి వాడతారు, అసలు ఎందుకు చేస్తారు అనేది నేను కొంచెం చెప్తాను. ఈ హోమం అయితే యాక్చువల్గా హోమంలో గ్రహ ప్రభావము తగ్గిపోయి అదే సమయంలో అంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా మారడానికి, తర్వాత ఆయుష్ పరంగా మంచిగా హెల్ప్ కావడానికి చేస్తారు. తర్వాత ఈ హోమాలలో రకరకాల మూలికలు వాడతారు కదా, అవి ఎందుకు వాడతారంటే శనిగ్రహం అంటే శనిగ్రహము మనకు కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా లేవు అంటారు కదా. సో అలా శనిగ్రహం అనుకూలం కోసము, అలాగే రాహువు కోసము గరిక వాడతారంట. మనం చాలా మూలికలు కలిపి వేస్తాం కదా, సో అవన్నీ ఒక్కొక్క రాహువు కోసం గరిక వాడతారు, శనిగ్రహం కోసం సమిధను వాడతారు, సూర్యానుగ్రహం అంటే సూర్యుని అనుగ్రహం కోసం అర్కను వాడతారు, అలాగే కేతుగ్రహం ఉపశాంతి కోసం దర్భను వాడతారు. అంటే అందులో వాడే మూలికల గురించి చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదంట అండి. ఆయుర్వేదం ప్రకారము అర్క అంటే మనం వాడే అర్కలో కుష్ఠవ్యాధిని నయం చేసే శక్తి ఉంటుందంట. అలాగే శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలు అంటే మనకి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, అలాంటి వల్ల పొట్టలో కలిగే శక్తి మూలికకు ఈ మూలికలకు అన్నిట్లకు ఉందంటండి. అలాగే చంద్రగ్రహం చంద్రుని శాంతి కోసము మోదుగాను వాడతారు. తర్వాత ఇవన్నీ కూడా చాలా మంచిది హెల్త్కి కూడా. జీర్ణ వ్యవస్థను కూడా అంటే ఇప్పుడు చలికాలంలో కదా, అంటే ఈ యాగము యజ్ఞం ఇవి చేయడం వల్ల హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. అంటే అసిడిటీ లేకుండా జీర్ణ వ్యవస్థను మంచిగా చేస్తాయంట, అలాగే రక్తాన్ని కూడా శుభ్రపరుస్తాయంట. అలాగే రావి చెట్టును, ఈ హోమం అనేది రావి చెట్టు కిందనే జరిగిందండి. రావి చెట్టును గురుగ్రహం శాంతి కోసం ఉపయోగిస్తారంట. అలాగే ఈ రావి చెట్టును ఉపయోగించడం వల్ల ఇప్పుడు మనకు జలుబు దగ్గు ఇట్లా ఉంటాయి కదా, కఫదోషాలు అనేవి తగ్గుతాయంట అండి. తర్వాత ఈ హోమం అనేది ప్రత్యక్షంగా మనం ఆరోగ్యానికి, నవగ్రహాలపై ప్రభావము అంటే ఏమన్నా శాంతి చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుందంట అండి. సో ఇక్కడైతే హోమం అయితే నీట్గా అయిపోయింది. పూర్ణాహుతి అయితే ఇస్తున్నారనమాట. చూసినారు కదా, హోమంలో మనం వాడే ఈ మూలికలన్నీ హెల్త్ పరంగా కూడా చాలా 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 యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ మనకు హెల్త్ పరంగా కూడా మన పెద్దవాళ్ళు పూర్వీకులు అన్ని విధాలుగా, ఒకటి శాస్త్రీయ ప్రకారం, రెండు మనకి హెల్త్ పరంగా కూడా ఈ హోమాలలో పాల్గొనడం వల్ల మనకి హెల్త్ పరంగా కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. సో హోమం ఎక్కడైనా జరిగినప్పుడు వెళ్ళి మంచిగా కూర్చొని వాళ్ళు స్వాహ అన్నప్పుడు అన్ని పక్కకు పెట్టుకొని లాస్ట్ పూర్ణాహుతి అయిన తర్వాత అందులో మనం ఏమైతే అవన్నీ పక్కకు తీసినామో అవన్నీ 3 చుట్లు తిరిగి, హోమం చుట్టూ తిరిగి అందులో వేసి నమస్కారం చేసుకుంటారనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ హోమాలు యజ్ఞాలు అనేవి ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే అంటే ఇప్పుడు మనకి ఏదన్నా మూడిగా ఉన్నా మన గ్రహ ప్రభావం కూడా ఉంటుంది అని చెప్తారు కదా. సో అలాంటి వాటి వల్ల కూడా మనం కొన్ని గ్రహాల శాంతి కోసం కూడా ఈ యజ్ఞాలు హోమాలు అనేవి చేస్తారనమాట. మీరు కావాలంటే చూడండి, ఏదన్నా కొన్ని ఏమో నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మన శాస్త్రం ప్రకారం అయితే చాలామంది అయ్యగారు అవే చెప్తారు. సో ఇక్కడైతే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అందరూ 3 చుట్లు తిరిగి అయితే ముందే వాళ్ళు ప్లేట్లలో అన్ని
అంటే హోమంలో వాడే మూలికలన్నీ ఇచ్చినారు. స్వాహ అన్నప్పుడు అన్నీ పక్కకు పెట్టండి. అవన్నీ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత 3 చుట్లు తిరిగిన తర్వాత దండం పెట్టుకొని అందులో వేసి నమస్కారం చేసుకోండి అని ఇచ్చారనమాట. సో అలాగా అందరు చుట్లు తిరిగి పెడుతున్నారు. సో నాకైతే ఇక్కడ వనభోజనం చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, ఈ హోమం జరిగిందైతే రావి చెట్టు కిందనే. సో ఇక్కడ శివుణ్ణి పెట్టి పక్కన ఇందాక ఫస్ట్ నేను చూపించాను కదా కాశిరెడ్డి నాయన స్వామి, ఇక్కడ రోజు ఆల్మోస్ట్ అన్నదానం జరుగుతుందండి. మా సైడ్ చాలా చోట్ల కాశిరెడ్డి నాయన స్వామి టెంపుల్ దగ్గర అన్నదానాలు అయితే జరుగుతుంటాయి. కార్తీక మాసము మా ఆంధ్ర అంటే మాది రాయలసీమ కర్నూలులో ఎక్కడైనా చాలా బాగా నెల మొత్తం కంపల్సరీ నాన్ వెజ్ తినకుండా చాలా బాగా చేస్తారు. సో ఇక్కడైతే మనకు భోజనం పెట్టిన భక్షము, తర్వాత లడ్డు, కొబ్బరి చట్నీ, ఆలుగడ్డ కర్రీ, లెమన్ రైసు, పప్పు, సాంబార్, పెరుగు, వైట్ రైసు, తర్వాత పాపడాలు ఇవన్నీ పెట్టారనమాట. నేను తినలేదు అనుకుంటున్నాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా సైడ్ కంపల్సరీ కార్తీకంలో ప్రతి చోట ఓంకారము, మహానంది ప్రతి చోట్ల ఇలాగా వనభోజనాలు అయితే కంపల్సరీ చాలా బాగా పెడతారు. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద దీక్షాలకైతే వండినారు. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది. ఆ ఎదురుగా రోడ్డు అవతల కనిపించేది అయితే మా పొలమే. ఈ కాశిరెడ్డి నాయన ఎదురుగానే ఉంటుంది. మా పొలం అంటే మా ఆయన గారి పొలము అంటే మా ఇద్దరిది అనుకోండి. సో ఇక్కడైతే మొత్తం అందరు మంచిగా హ్యాపీగా ఇలా కలిసిమెలిసి అందరు కలిసి వండుకుంటారు, కలిసి తింటారు. సో ఇలా పొలాలలో తినడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.